నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పిలుపు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ గోడ ప్రతులను ఆవిష్కరించిన గంగుల. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పోస్టర్లను అతికించిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ మహోత్సవ బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామస్తులు, భక్తులు. బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో లక్షలాది మందితో నిర్వహించే రజతోత్సవ సభ చలో వరంగల్ పోస్టర్ను ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీ పల్లె నరసింహారెడ్డి గారి అధ్యక్షతన రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి మరియు మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం శ్రీ సిద్ధం వేణుగారు మాట్లాడుతూ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు భవిష్యత్తు గురించే దిశానిర్దేశం చేయనున్నారని, సభకు తరలి వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలతో భాగస్వామ్యం చేసి వేలాదిగా సభకు తరలి వెళ్లి విజయవంతం చేయాలన్నారు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టి కాలం గడుపుతుందన్నారు. ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు ఒక కేసీఆర్కే ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మారుమూల పల్లెలకు నల్లా నీరు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. 16 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కన పెట్టిందన్నారు. మన ఇంటి పార్టీ మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో దేశంలోనే మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టిన బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకోవాలని, కేసీఆర్ నాయకత్వమే మనకు శ్రీరామ రక్ష అని అన్నారు. ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మండల పార్టీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏదైతే పెద్దలు కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27వ తేదీ నాడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర వస్తేనే తెలంగాణలో బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో స్వరాష్ట్ర ఆకాంక్షనే ఆత్మగౌరవ ప్రతీక అని చాటి చెప్పి తన పదవులను త్యాగం చేసి, పదవులను రాజీనామా చేసి తగ్గించి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా వాదంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఓన్లీ నిధుల విషయంలో, నియామక విషయంలో కాకుండా ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అని గుర్తించి ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే దీనికి పరిష్కార మార్గం అని గ్రహించి 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు జలదృశ్యంలో బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని గులాబీ జెండాను రెపరెపలు ఆడే విధంగా ఆ రోజు ఆవిష్కరించి బస్తాకు 40 కిలోల 600 గ్రాముల కంటే మించి తూకం వేస్తే కఠిన చర్యలు తప్పవని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూరు, మహాత్మనగర్, తిమ్మాపూర్, రామకృష్ణ కాలనీ, ఇంద్రనగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. గ్రేడ్ ఏ రకానికి 2320, సాధారణ రకానికి 2300 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. రైతులు దళారులకు అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. తూకం ఎక్కువ వేస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తూకం వేసిన 24 గంటల్లోగా డబ్బులు తమ అకౌంట్లో జమ అవుతాయని స్పష్టం చేశారు. అనంతరం మహిళా కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను ఎమ్మెల్యే అందజేశారు. పోరండ్ల నుస్తుల్లాపూర్ సొసైటీ చైర్మన్లు స్వామిరెడ్డి, గుజ్జుల రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారి రమేష్, జిల్లా నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, గొట్టిముక్కల సంపత్ రెడ్డి, సుంకే నరేందర్, దావు సంపత్ రెడ్డి, కొత్త తిరుపతి రెడ్డి, చక్రం అంజన్న, ఆయా గ్రామాల సెంటర్ ఇన్ఛార్జీలు దంకిపల్లి శంకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. రైతులు మహిళలను ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. మహిళలను కోటీశ్వరులు చేయాలని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారంగా ఇక్కడ తిమ్మాపూర్ మండలంలో చాలా వరకు కూడా DCMS కన్నా
ప్యాక్స్ కన్నా ఐకేపీ సెంటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే గిట్టుబాటు ధర 23,320 రూపాయలు, దానికి అదనంగా సన్నం బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి రైతులు తొందరపడి ప్రైవేట్ వాళ్లకు, రైస్ మిల్లర్లకు అమ్ముకోకుండా ప్రభుత్వ ఏదైతే ఏర్పాటు చేసిందో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వాటికే వాళ్ళు తీసుకొస్తే బాగుంటుంది. పెద్దపల్లి జిల్లాలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఐటీఐ నుండి మజద్, జెండా, కామన్ ఇండియన్ మిషన్ హై స్కూల్ వరకు పెద్ద ఎత్తున క్రైస్తవ కుటుంబ సభ్యులతో కలిసి శాంతి ర్యాలీ చేపట్టారు. పాస్టర్ అసోసియేషన్ సభ్యులు, క్రైస్తవ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు దీవెనలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని పాస్టర్స్ ప్రార్థనలు చేశారు. లోక రక్షణార్థం అందరి పాపాలు కడిగి తాను మరణించిన 3వ రోజున లేస్తారు. కాబట్టి అందరికీ రక్షణ యేసు ద్వారానే జరుగుతుందని తెలియజేయడానికి ఈ శాంతి ర్యాలీ చేపట్టామన్నారు. ఈ ఉదయం పెద్దపల్లి పట్టణంలో ఈ ర్యాలీ చేయడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు నిన్నటి దినాన చనిపోయి రేపు ఆదివారం పునరుత్థానాన్ని తిరిగి లేస్తాడు. లోక రక్షణార్థమై యేసు సిలువలో బలై అందరి పాపాలు కడిగివేసి తిరిగి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. కాబట్టి అందరికి రక్షణ యేసు ద్వారా ఉన్నది అని మేము తెలియజెప్పడానికి, యేసు మరణించి తిరిగి లేచాడని చెప్పడానికి ఈ ర్యాలీని మేము ప్రకటిస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన చొప్పరి లింగయ్య అనే వ్యక్తి దుబాయ్ నుండి స్వదేశానికి రప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ను వేడుకుంటూ సెల్ఫీ వీడియో తీసి పంపడం వైరల్గా మారింది. నెల రోజుల క్రితం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్గా లింగయ్య దుబాయ్కి వెళ్లాడు. 20 రోజుల నుండి కాళ్ల వాపులతో నడవలేక ఇబ్బంది పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో లింగయ్య వెల్లడించారు. తిరిగి రాకుండా కంపెనీ వారు పాస్పోర్ట్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తనను హుస్నాబాద్కు రప్పించాలని వీడియోలో కన్నీరు మున్నీరుగా వేడుకుంటున్నాడు. వీడియో చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపిస్తున్నారు. తన భర్తను క్షేమంగా ఇంటికి రప్పించాలని లింగయ్య భార్య రజిత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రేవంత్ రెడ్డి సార్, నమస్కారం. పొన్నం ప్రభాకర్ నన్ను కాపాడాను సార్. అప్పుల బాధ వేయగలేక గల్ఫ్ కంట్రీ వచ్చిన సార్ దుబాయ్. ప్యారగాన్ కంపెనీ సప్లై వచ్చినాక నెల రోజులు పనిచేశాక మంచిగానే ఉన్నది సార్. మనం ఆ తర్వాత మొత్తం కాలరేగలు వాపలు వచ్చి లేవలేకపోతున్నా సార్. పరిస్థితి ఇప్పుడు నెల దాటింది. పేరు నెల 8 తారీఖు జిల్లా హుస్నాబాద్ ఎల్లం బజారు ఫంక్షన్ హాల్ కేసీఆర్ గార్డెన్ వెనుక బ్యాక్ సైడ్ ఉంటుంది. మా దుబాయ్ వేయండు మా ఆయన పేరు లింగయ్య. దుబాయ్ వేయండు, అప్పుల కోసం అప్పులు తీర్చుతా అని పోయిండు. పోతే ఆరోగ్యం బాగలేక మొత్తం ఇద్దరు తీసుకుపోయి లావట్టుకపోయి ఇద్దరు తీసుకొస్తారు. అన్నం లేదు, ఏం లేదు, రూమ్లో వండుకున్నాడు. పాస్పోర్ట్ పోగానే తీసుకున్నారట వాళ్ళు. పోగానే తీసుకున్నారు. పని 20 రోజులు చేసిండు. మంచిగా చేసిన నుంచి కాళ్ళు చేతులు లేపుతలేవు. వాటర్ ప్రాబ్లమో ఏందో మరి ఏం తెలియదు. మూత్రం పోతే ఆయనకు బెడ్ పడ్డదట. అక్కడ చాలా ఇబ్బంది అయింది. ఏడుచుకుంటా బతుక చనిపోతా అని ఏడుస్తాడు. మొత్తం లేస్తలేడు, పండుకొనే ఉన్నాడు రోజుల్లో. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మానకొండూరు నియోజకవర్గం నుండి 10,000, తిమ్మాపూర్ మండలం నుంచి 2,000 మందిని తరలిస్తామని చెప్పారు. మొదటగా ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేసి సభకు బయలుదేరాలని కార్యకర్తలకు సూచించారు. ఒక సమ్మక్క సారాలమ్మ జాతరను తలపించేలా రజతోత్సవ సభ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి ప్రజలు మర్చిపోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి, దేవేందర్ రెడ్డి,
ఉల్లెంగుల ఏకానందం, లేఖల వీరారెడ్డి, బోయిని కొమరయ్య, మాతంగి లక్ష్మణ్, అశోక్ రెడ్డి, అనబేరి రాధాకిషన్ రావు, సంగుపట్ల మల్లేశం, మాధన రాజేందర్, గడ్డి రమేష్, మాషెట్టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో మరి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఒక భారీ బహిరంగ సభ, ఒక సమ్మక్క సారక్క జాతరలాగా అనేకమైనటువంటి బతుకమ్మ పండుగ కావచ్చు, బోనాల పండుగ ఎట్లయితే జరుపుకుంటా ఉంటాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ యొక్క రజతోత్సవ పండుగను కూడా అంత గొప్పగా నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలోని ఈ కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున నిర్వహించడానికి చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్గేట్ వద్ద ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది. కారు వెనక అద్దాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సు పట్ల అవగాహన లేకపోవడం, బస్సు స్పీడ్ను అంచనా వేయకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బస్సులోని సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ 2028 వరకు 3 సంవత్సరాల కాలానికి NBA అక్రిడేషన్ను మంజూరు చేసిందని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు అన్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ విభాగాలు ఇంతకుముందు 2022-2025 మధ్య కాలంలో గుర్తింపు పొందాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ద్వారా ఈ పునరుద్ధరించబడిన గుర్తింపు అకాడమిక్ ఎక్సలెన్స్, నాణ్యత హామీ, ఫలితాల ఆధారిత విద్య పట్ల మా అచంచలమైన అంకిత భావానికి గర్వకారణంగా నిలుస్తుందని తెలిపారు. ఈ ముఖ్యమైన మైలురాయిని ప్రతిబింబిస్తూ జ్యోతిష్మతి గ్రూప్ చైర్మన్ జె సాగర్ రావు పునరుద్ధరించబడిన NBA అక్రిడిటేషన్ సంస్థ యొక్క విద్య, పరిశోధన ప్రయత్నాలను మెరుగుపరచడానికి శక్తివంతమైన ప్రేరణగా పనిచేస్తుందని వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ను ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ కేంద్రంగా మరింత పటిష్టం చేస్తోందని ఆయన చెప్పారు. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అక్రిడేటెడ్ బై NBA in the year 2022. ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వానతో నేలరాలిన మామిడికాయలు, దెబ్బతిన్న వరి పంట, పూర్తిగా రాలిన ధాన్యం ప్రభుత్వాలు ఆదుకోవాలని కన్నీటి పర్యాంతమైనారు రైతులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాళ్లు, వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. పలు గ్రామాల్లో దిగుబడికి సిద్ధంగా ఉన్న వరి పంటకు తీవ్ర నష్టం జరగగా మామిడికాయలు నేలరాలాయి. ముస్తాబాద్, మోరాయిపల్లి, మద్దికుంట, చీకోడు పలు గ్రామాల్లో ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురవడంతో ముస్తాబాద్ పట్టణంకు చెందిన ఎలుసాని దేవయ్య 5 ఎకరాల పంట పొలం దిగుబడికి సిద్ధంగా ఉన్న వరి వడగండ్ల వానకు చేతికంది వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. మొరాయిపల్లి, మొద్దికుంట గ్రామ శివారు మధ్య ప్రాంతంలో ఉన్న బత్తుల రాజం వ్యవసాయ క్షేత్రంలోని 2 ఎకరాల పొలం మరియు 120 మామిడి చెట్లను గాను 60 చెట్లు వేర్లతో సహా మామిడికాయలు నేలరాలాయి. కౌలు రైతు దొనుకుల కొండయ్య 5 ఎకరాల వరి పంట, కౌలు రైతు బద్దిపడిగే రవి 5 ఎకరాల వరి పంట వడగండ్ల వానకు పంటంతా నేలకు రాలి నష్టం వాటిల్లింది. గుండం సత్యనారాయణ కోళ్ల ఫారం రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఎకరాల కొద్ది సాగు చేసి చేతికొచ్చిన పంట నేలపాలయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ కుటుంబం వీధిన పడింది. రైతులు కన్నీటి పర్యాంతమవుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, అలాగే మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావు రైతులను పరామర్శించారు. రైతులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కేకే మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్తో చరవాణిలో మాట్లాడి వ్యవసాయ అధికారులతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి అంచనా వేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. నష్టపోయిన మామిడి, వరి పంట ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎంపీపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నేతలు, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రాదు లేకపోతే
నా పేరు బత్తుల రాజం, మద్దికుంట. ఒక 6 ఎకరాల వరి నాది నాశనం అయిపోయింది. 120 మామిడి చెట్లు ఉంటే 60 చెట్లు మొత్తం అయిపోయినాయి. చెట్లు అయితే చాలా ఇరిగినాయి. 60 చెట్లు అయితే మొత్తం అయిపోయినాయి. 60 మామిడి చెట్లు మొత్తం ఏం లేకుండా. ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా మాకు ఏదన్నా సాయం చేయగలరని కోరుతున్నాం. నేను కష్టపడి చేసిన లాగోడు అన్ని పోయినాయి మొత్తం. ఇప్పుడు మనకు చేతి రాకుండా ఇత్తు చేతి రాకుండా అయింది. ఎన్ని ఎకరాలు వేసినావు? 5 ఎకరాలు. 5 ఎకరాలు. దిక్కులేక నేను దీన్ని పట్టుకొని చేసిన, నాకు ఏం లేదు ఆదిరు లేక ఇది చేసిన అనుకున్న పరిస్థితి గిట్ల అయింది. ఆదిరు ఏం లేదు, కౌలు కాదు. కౌలుకి ఇచ్చినప్పుడు కౌలు ఇవ్వకపోతే ఊరుకున్నారు. గవర్నమెంట్ నాకు ఏదైనా సాయం చేసి ఉంటే చెయ్యరు. అయ్యా నేనేమి చేయదు అయ్యా. అప్పుడు 3 లక్షలు తీసుకొచ్చి పెడితే అయ్యా పంట చేతికి రాకపోయా అయ్యా. ఓ అయ్యా అయ్యా ఇళ్ళు చేయలేస్తున్నట్టు 4 లక్షలు ఇచ్చారు అయ్యా. ఇప్పుడు ఇప్పటికే 3 లక్షలు అప్పు తీసుకొచ్చి పొలానికి పెట్టుబడి పెట్టిన. ఇప్పుడు ఈ పంటతోటి నేను అప్పులు తీర్చుకుందామా అని అనుకున్నాం, కానీ కోత టైం వచ్చేసరికి నా పరిస్థితి ఘోరం అయిపోయింది. మొత్తం ఏం కూడా లేదు, ఏం లాభం కూడా లేకుండా మొత్తం నష్టపోయింది. దీనికి ప్రభుత్వం నాకు ఆర్థికంగా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో గల జీర్ణోద్ధరణ ఆలయం శ్రీ గోధా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ మహోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఆలయంలో ప్రధాన అర్చకులు మరింగంటి విద్యాసాగర్ ఆచార్యులు వరదాచార్యుల ఆధ్వర్యంలో మూలమంత్ర పంచసూక్తాహ్వానం జరిగింది. గ్రామం మరియు క్షేత్రం బాగుండాలని నరసింహస్వామి క్షేత్ర పూజలు చేయడం జరిగిందని పూజారులు తెలిపారు. నిన్నటి రోజున 9 కలశాలతో నవగ్రహ పూజ నిర్వహించినట్లు, శనివారం పాల పుష్పాది అభిషేకం, ప్రత్యేక అభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. నూతనంగా ప్రతిష్ఠించనున్న ధ్వజస్తంభాన్ని గ్రామానికి చెందిన చెలుకల తిరుపతి రెడ్డి, కందోజుల శ్రీనివాస్ వితరణ కావించారు. ఈ కార్యక్రమంలో రోళ్ల రాములు, కెంగెర్ల మోహన్, ఇరుమల్ల శంకర్, సుదగోని రాజయ్య, రొల్ల శ్యాంసుందర్, పలువురు గ్రామస్తులు, భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గిట్ల ముకుందారెడ్డి చేసిన సేవలు మరువలేనివని కాల్వ శ్రీరాంపూర్ మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గిట్ల ముకుందారెడ్డి 11వ వర్ధంతి గిట్ల అభిమాన సంఘ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ముకుందారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, ప్లేట్స్ పంపిణీ చేశారు. గిట్ల ముకుందారెడ్డి స్వగ్రామం కూనారం గ్రామంలో గిట్ల ముకుందారెడ్డి విగ్రహానికి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గిట్ల ముకుందారెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, కూనారం గ్రామ సర్పంచ్గా మొదలుపెట్టిన ఆయన రాజకీయ జీవితం సమితి ప్రెసిడెంట్గా 3 సార్లు పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవలందించారన్నారు. ఒక మహోన్నత వ్యక్తి మన మధ్యలో ఇప్పుడు లేకపోవడం బాధాకరమన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గిట్ల అభిమాన సంఘం నాయకులు మాదాసి సతీష్, జూకంటి అనిల్, గీసరాజు, డాక్టర్ శ్రవణ్, నరసింహారెడ్డి, వేమారెడ్డి, ఆషాఢపు సురేష్ తదితరులు ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్ 2025 ద్వారా ఎన్ఐటీలో ప్రవేశానికి ఎస్ఆర్ కళాశాలకు చెందిన 12 మంది విద్యార్థులు అర్హత సాధించారని కళాశాలల జోనల్ ఇన్ఛార్జ్ నేదురు తిరుపతి తెలిపారు. శనివారం అలుగునూరులోని ఎస్ఆర్ కళాశాల ఆవరణలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కళాశాలకు చెందిన దాదాపు 185 మందికి పైగా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్లో విజయం పథకాన్ని ఎగరవేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 12,50,000 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,20,000 మంది అర్హత సాధించారని తెలిపారు. ఇందులో ఎస్ఆర్ కళాశాలకు చెందిన 600 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 185 మందికి పైగా అర్హత సాధించినట్లు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు వై భరణి శంకర్ జాతీయ స్థాయిలో 88వ ర్యాంకు, బి సురేష్ 98వ ర్యాంకు, ఏ కార్తిక్ 584వ ర్యాంకు, లకావత్ మాధవ్ చరణ్ 707వ ర్యాంకు, లూనావత్ రామ్ చరణ్
777వ ర్యాంకు, పత్తెం హృషికేష్ 796వ ర్యాంకు సాధించగా వారితో పాటు మరో 7 విద్యార్థులు 6000 లోపు ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. ఇంతటి విజయాన్ని అందించి కళాశాలకు జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, కరీంనగర్ డీజీఎం వాసుదేవరెడ్డి, జోనల్ ఇన్ఛార్జ్ నేదురు తిరుపతి, ప్రిన్సిపల్స్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. కరీంనగర్ నగరంలోని అశోక్ నగర్లో గల శ్రీ కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీను మరియు వారి ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన శ్రీకర హాస్పిటల్ సౌజన్యంతో ప్రజలకు ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యా ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై ఆర్యా ట్రస్ట్ బాధ్యులు మరియు రైతు బృందంతో కలిసి ఆలయ ఆవరణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కన్యకా పరమేశ్వరి దేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరానికి సుమారు 300 నుంచి 400 మంది హాజరై వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారు. అవసరమైన వారికి పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో భక్తి కార్యక్రమాలు నిర్వహించడం మీ అందరికీ తెలిసిందేనని, భక్తితో పాటు ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించాలని ఉద్దేశంతో నేడు హైదరాబాద్కు చెందిన శ్రీకర హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ అభిషేక్ బృందం ఆధ్వర్యంలో ఆలయం ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అవసరమైన వారికి చికిత్స అందించడంతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అభిషేక్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, డైరెక్టర్లు పడకంటి శ్రీనివాస్, పల్లెర్ల శ్రీనివాస్, అంజన్న, మహేందర్, వేణు, అశోక్, శ్రీధర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అభిషేక్ బర్లీ. శ్రీకర హాస్పిటల్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో గత 10 సంవత్సరాలుగా ఈ మోకీలు తుంటి మార్పిడి ఆపరేషన్ స్పెషలిస్ట్ని ఇప్పటికి నేను గత 10 సంవత్సరాల్లో 15 వేలు పైగానే ఆ మోకాళ్ళ ఆపరేషన్లు, తుంటి ఆపరేషన్లు చేశాను. సో నేను ఇప్పుడు ఈ మధ్యగా కరీంనగర్కి రావడం అనేది ఈ సంవత్సరం జనవరి నుంచి మొదలుపెట్టాను. మన కియా హాస్పిటల్స్ వావిల్లపల్లి రోడ్లో కియా హాస్పిటల్ అనే హాస్పిటల్లో ప్రతి నెల 3వ శనివారము రావడం జరుగుతుంది. కరీంనగర్ పట్టణంలోని కోర పాఠశాలలో యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎస్వీజేసీ విద్యా సంస్థల చైర్మన్ ఉట్కూరు మహిపాల్ రెడ్డి హాజరై సరస్వతీమాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్తో పాటు డైరెక్టర్లకు చిన్నారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన స్వాగత నృత్యం చూపలను ఆకట్టుకుంది. అదేవిధంగా యూకేజీ చిన్నారులు వారి విద్యా సంవత్సరంలో వారి అనుభవాలను వివరిస్తూ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం చిన్నారులకు సర్టిఫికెట్లతో పాటు తరగతి గ్రూప్ చిత్రాన్ని వారికి బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు మాట్లాడుతూ, కోరా విద్యా సంస్థల్లో యూకేజీ చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈ చిన్నారులు గత 3 సంవత్సరాల క్రితం మా విద్యా సంస్థల్లో నర్సరీ విద్యను అభ్యసించడానికి వచ్చినప్పుడు చాలా అమాయకంగా ఏడుస్తూ చిన్న అల్లరి చేస్తూ పాఠశాలల్లో చేరారని, కానీ 3 సంవత్సరాల తర్వాత వారెంతో నేర్చుకున్నారని, ఇలాంటి వేడుకలకు వారే వాఖ్యతలుగా ఉంటున్నారని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వీరిని తీర్చిదిద్దిన ఎస్వీజేసీ విద్యా సంస్థల ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు, అభినందనలు చెప్పారు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి వేడుకల ద్వారా పిల్లల్లో సృజనాత్మకత అలవడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ విద్యా సంస్థల చైర్మన్ ఉట్కూరు మహిపాల్ రెడ్డితో పాటు విద్యా సంస్థల డైరెక్టర్లు వరప్రసాద్, సింహాచలం, హరికృష్ణ రామరెడ్డి, వంగల సంతోష్ రెడ్డి మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అక్షిని, మహదేవ్, శివకృష్ణ, ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్ నా సమన్విత, మీరు
సార్ మీరు వెళ్ళండి సార్. మేడం ఉంటారా? ఈ నెల 27వ తారీఖున వరంగల్లో నిర్వహించబోయే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభ వేడుకలకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించి నగరంలోని ప్రధాన రహదారి వెంట గల గోడలకు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పోస్టులను అతికించిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు ఒక పండుగను నిర్వహిస్తున్నామని, ఇప్పటికే కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులను సభకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా సభకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు హాజరై సభను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ మోడల్ ఎంసెట్ పరీక్ష ఈ రోజు ప్రశాంతంగా ముగిసింది. తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ 16 నుండి ప్రారంభమైన మోడల్ ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు ఈ రోజుతో విజయవంతంగా ముగిసిపోయాయి. తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో 4 రోజులుగా విద్యార్థులు పరీక్షను సద్వినియోగం చేసుకున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా విద్యార్థులు పట్టుదలతో చదివి వారు అనుకున్న లక్ష్యాలను చేరే విధంగా వారు ముందుకు సాగాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు మరియు ఇంటర్ విద్యార్థులకు మోడల్ ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపి ముందుకు నడిచే విధంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం పనిచేస్తోందని వారు తెలిపారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2000 మందికి పైగా విద్యార్థులు మోడల్ ఎంసెట్ ఆన్లైన్ పరీక్షను రాయడం జరిగిందని, దీనిని విద్యావేత్త ఐఐటి చుక్క రామయ్య గారి ఆధ్వర్యంలో ప్రశ్నపత్రం తయారీ విధానం ఉంటుందని, దీనికి కన్వీనర్గా ఆయన గత 20 సంవత్సరాలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నేటి సమాజంలో విద్యార్థులు పోటీ ప్రపంచంతో తలపడుతున్న విద్యార్థులకు ఇట్లాంటి పరీక్షల ద్వారా మంచి ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్కు అవకాశం ఇచ్చిన వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల మరియు శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరవింద్, జిల్లా సహాయ కార్యదర్శి భోగేష్, ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు రత్న సురేష్, రక్షకు నరేష్, సందేశ్, అక్షయ్, సన్నీ, సందేశ్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వాళ్ళలోని ప్రతిభను గుర్తించడం కోసం ఈరోజు ప్రతిభ పరీక్ష ఎస్ఎఫ్ఐ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు ఈరోజు ఏదైతే మంచి భవిష్యత్తులో మంచి మార్కులు సాధించి ఈరోజు భవిష్యత్తులో మంచి టాప్ కాలేజీలో ఈరోజు ఇంజనీరింగ్ సీటు సాధించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మేము ఆకాంక్షిస్తున్నాం. కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ సవరన్ వీధి సెక్టార్లో కార్ఖానా గడ్డలోని అంగన్వాడీ సెంటర్లో పోషణ పక్షంలో భాగంగా నేడు పోషక ఆహారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కె రాజమణి పళ్ళు కూరగాయల గురించి, అందులో ఉండే పోషకాల గురించి తల్లులకు ఐసిడిఎస్ సూపర్వైజర్ కె రాజమణి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ప్రీ స్కూల్ మేళాను ఏర్పాటు చేశారు. తప్పిపోయిన బాలలు, వేధింపులకు గురైన పిల్లలు, బాల కార్మికులు, బాల్య వివాహాల గురించి రక్షణ, సంరక్షణ, అవసరమైన పిల్లలకు 1098 చైల్డ్ హెల్ప్ లైన్ అందించే సేవల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కె రాజమణితో పాటు ప్రియాంక మరియు అంగన్వాడీ చిన్నారుల తల్లులు, గర్భవతులు, బాలింతలు, అంగన్వాడీ టీచర్ నైమున్నిసా బేగం, హెల్పర్ అనిత తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పిలుపు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ గోడ ప్రతులను ఆవిష్కరించిన గంగుల. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పోస్టర్లను అతికించిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ మహోత్సవ బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామస్తులు, భక్తులు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.